ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో మానవత్వానికే మచ్చ తెచ్చే ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహితను ఆమె అత్తింటి వారి ఏకంగా 10 నెలల పాటు బాత్రూంలో బంధించిన దారుణమైన నిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. డెహ్రాడూన్కు చెందిన రాహుల్ కండోరి అనే యువకుడితో 2 ఏళ్ల క్రితం బాధితురాలికి వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు కూడా జన్మించారు. భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండడంతో ఆమె డెహ్రాడూన్లోని అత్తమామల వద్దే ఉంటుంది. అయితే గతేడాది జూలై నుండి అత్తింటి వారు ఆమెను బయట ప్రపంచంతో మాట్లాడకుండా బంధించారు. తండ్రి ఫోన్ చేసినప్పుడల్లా అబద్ధాలు చెబుతూ తప్పించుకునేవారు. చివరికి అనుమానం వచ్చిన తండ్రి నేరుగా వెళ్లి చూడడంతో దారుణం బయటపడింది. ఆమెకు అన్నం కూడా పెట్టకుండా తీవ్రంగా వేధిస్తూ కేవలం పచ్చి బియ్యం, ఉల్లిపాయలు మాత్రమే ఇస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. చివరకు సెలవులకు వచ్చిన భర్త కూడా ఆమెను ఆదుకోలేదు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ మహిళను తండ్రి వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నెహ్రూ కాలనీ పోలీసులు నిందితులైన భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజానికి ఒక హెచ్చరిక. నిందితులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.